ఆనాడు యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకంలో బెత్లెహేములో జన్మించే సమయం వచ్చినప్పుడు అదేమిటో ఆ రోజు ఉన్నటువంటి పాపిష్టి లోకం యేసయ్య జన్మించడానికి కూడా చోటివ్వల. నువ్వు నేను నివసించటానికి దేవుడిచ్చిన సత్రం ఈ భూమి. ఏమిటి? మనం నివసించటానికి దేవుడు మనకు ప్రసాదించిన సత్రమే ఈ భూమి. దేవుడిచ్చిన సత్రమైన ఈ భూమి మీద దేవుడే జన్మించే రోజు వచ్చినప్పుడు దేవుడిచ్చిన సత్రాన్ని అనుభవిస్తున్న మనుషులు ఆ దేవుడు జన్మించే సమయం వచ్చినప్పుడు జన్మించడానికి చోటు కూడా ఇవ్వలేదండి. ఎంత దురదృష్టం, ఎంత విచారకరం. ఆనాడు సత్రంలో లోకరక్షకునికి చోటు లేదు. ఇప్పుడు నిన్ను దేవుడే నిర్మించాడు. దేవుడు నిన్ను నిర్మించినప్పుడు నీలో నివసించాలి అని చెప్పి హృదయము అనే గది నిర్మించాడు. మీకు తెలుసా అండి, ఇది దేవాలయము. ఎవరికి దేవాలయం చెప్పండి? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? అనగా మీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయములో దేవుడు నివసించాలి ఆశపడుతున్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూస్తే ముందు పరిశుద్ధ స్థలము, ఇంకొంచెం ముందుకెళ్తే అతి పరిశుద్ధ స్థలము. మొత్తం కలిపి ఏమని పిలుస్తున్నాం మనం? మొత్తం కలిపి టెంపుల్ అని పిలుస్తున్నాం. ప్రత్యక్ష గుడారము, దేవుని మందిరము అని పిలుస్తున్నాం. ఆ మందిరంలో రెండు భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలము, రెండు అతి పరిశుద్ధ స్థలము. రైట్? ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమని పిలుస్తున్నాం? దేవుని ఆలయము. ఈ శరీరంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి దేహము పరిశుద్ధ స్థలము, హృదయము అతి పరిశుద్ధ స్థలము. ఈ హృదయములోనే దేవుడు నివసించే స్థలము. ఏ రీతిగా దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివసిస్తాడో అలాగే నీ దేహము అనే ఈ దేవాలయములో దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలము నీ హృదయము. ఈ హృదయము నీది కాదు, అది దేవుడు నివసించే స్థలము. ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించే సమయం వచ్చినప్పుడు కనీసం ఆయన జన్మించటానికి కూడా ఈ లోకంలో చోటివ్వల మనిషి. కానీ ఆ ప్రశ్న ఏమిటంటే, నిన్ను సృష్టించిన, తాను ఉండడానికి నియమించిన, నిర్మించిన హృదయము అనే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఈరోజు దేవుడు ఉన్నాడా? అనగా నీ హృదయములో ఈరోజు దేవునికి చోటిచ్చావా? క్రిస్మస్ 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 అని పండుగ చేసుకుంటున్నావు. దయచేసి గమనించు, క్రీస్తుని హృదయంలో ఉదయించకుండా క్రిస్మస్ పండుగ చేసుకోలేవు. ఎవరు క్రిస్మస్ పండుగ చేసుకోగలరు, పండుగ అనుభవించగలరు, ఆనందించగలరు అంటే ఆనాడు దేవుని దూత సెలవిచ్చింది ఎవరు తెలుసా? నేడు మీ కొరకు ఎవరు ఉదయించారట? రక్షకుడు ఉదయించాడు. ఎవరి కోసం? మీ కొరకు. అనగా మీ పాపముల నుండి మిమ్మలను విడిపించి మిమ్మలను పరిశుద్ధులుగా తీర్చి పరలోకానికి చేర్చే రక్షకుడు ఉదయించాడు. ఆ రక్షకుడు గనుక నీ హృదయంలో ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. అడుగుతున్న సహోదరి సహోదరులు ఎంతమంది ధైర్యంగా ఈరోజు చెప్పగలరు? ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అమ్మాయి బైబిల్ పట్టుకుని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకుని ఇలాగే కూర్చుంది. ఎంత సంతోషం అనిపించిందో నాకు. బైబిల్ని గుండెకు ఈ విధంగా గుండెను పెట్టుకొని ఇలా పట్టుకుని అలా కూర్చుంటే చాలా సంతోషం అనిపించింది. కాసేపు అయిన తర్వాత బైబిల్ తెరిచి చక్కగా బైబిల్ చదువుకుంటూ మళ్ళీ బైబిల్ మూసేసింది. మళ్ళీ ఈ విధంగా గుండె కట్టుకుంది. నాకు చాలా అంటే చాలా సంతోషం. అలా చూస్తూ ఉన్నా. ఈ రోజుల్లో కూడా యవ్వన ప్రాయంలో బైబిల్ని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఒక కంట నేను గమనిస్తూనే ఉన్నా. బైబిల్ తెరుస్తుంది, చదువుతుంది, మళ్ళీ బైబిల్ మూస్తుంది, గుండెకి హత్తుకుంటుంది, మళ్ళీ బైబిల్ తెరుస్తుంది. ఎంత చూడముచ్చటగా ఉందో ఆ దృశ్యం. అదే సమయంలో మళ్ళా బైబిల్ తెరిస్తే ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక ఫోటో కింద పడింది. తీరా చూస్తే అది దాని బాయ్ ఫ్రెండ్ ఫోటో. ఎవరి ఫోటో? ఆ పనికిమాలిన దాని బాయ్ ఫ్రెండ్ ఫోటో. అది తెరుస్తుంది, బైబిల్ని తెరుస్తుంది, బైబిల్ చదవటానికి కాదు, ఆ పనికిమాలోని చూడడానికి.
నేనేమో ఆ మూల కూర్చొని ఎంత చక్కగా బైబిల్ తెరుస్తుంది, ఎంత చక్కగా బైబిల్ చదువుతుంది, మళ్ళీ మూస్తుంది, మళ్ళీ ఈ విధంగా హత్తుకుంటుంది. ఆ పనికి మళ్ళీ హత్తుకుంటుంది, బైబిల్ని కాదు, బైబిల్లో దాచిపెట్టిన పనికి మళ్ళీ వాడిని హత్తుకుంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, తన గుండెల్లో దేవుడు ఉన్నాడంటారా, లేకపోతే ఆ పనికి మళ్ళోడు ఉన్నాడంటారా? మీరే చెప్పాలి, ఎవరున్నారు? ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ మీ గుండెను తెరిస్తే ఎవరు కనిపిస్తారు? ఆలోచన. అమ్మ చెల్లెళ్ళలో ఎవరు కనిపిస్తారు? కొంతమందికి 2-3 కనిపిస్తారు. వాడేమో స్కూల్ ఫ్రెండ్ అంట, ఇంకొకటేమో కాలేజీ ఫ్రెండ్ అంట, ఇంకొకటేమో చర్చిలో ఫ్రెండ్ అంట. ఉన్నారు అలాంటి వాళ్ళు? నీ గుండెలో ఉండాల్సింది బాయ్ ఫ్రెండ్స్ కాదు, నీ గుండెలో ఉండాల్సింది గర్ల్ ఫ్రెండ్స్ కాదు, గుండెల్లో ఉండాల్సింది పక్కింటిది కాదు, ఎదురింటిది కాదు. నీ గుండెల్లో ఉండాల్సింది కోపము, ద్వేషము కాదు. నీ గుండెల్లో ఉండాల్సింది అసూయ, అపవిత్రత కాదు. నీ గుండెల్లో ఉండాల్సింది అపవిత్రమైన వ్యభిచారపు తలంపులు కాదు. నీ గుండెల్లో ఉండాల్సింది కక్ష, ద్వేషము, పగ, మత్సరము కాదు. నీ గుండెల్లో ఉండాల్సింది నిన్ను సృష్టించిన దేవుడు మాత్రమే. అయితే ఈరోజు మీ హృదయము యేసయ్యకు తెరవండి. హృదయపూర్వకంగా యేసయ్యను మీ గుండెల్లోనికి ఆహ్వానించండి. ఆయన హృదయంలో అడుగు పెట్టాడు అంటే చాలు, నీలో ఉన్న ప్రతి విధమైనటువంటి చీకటి పారిపోతుంది, అపవిత్రత పారిపోతుంది, అశాంతి పారిపోతుంది, అసంతృప్తి పారిపోతుంది, అసమాధానం పారిపోతుంది, అన్యాయము, అక్రమము పారిపోతుంది. నీ జీవితంలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమ, క్రీస్తు సమాధానము, క్రీస్తు సంతోషము సమృద్ధిగా నీ హృదయం అంతా నిండిపోతుంది. ఒక మంచి మనిషిగా నువ్వు బతుకుతావు, సమాజానికి ఆదర్శంగా మారుతావు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తును నా హృదయంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, నా గుండెల్లోకి రమ్మని పిలుస్తున్నాను, క్రిస్మస్ కానుకగా నా జీవితాన్ని యేసయ్యకి అంకితం చేస్తున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా? యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చేసిన తప్పులు క్షమించయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించయ్యా, నా హృదయంలో నివసించు నాయనా, ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలో అడుగు పెట్టాయా. ఇది మొదలుకొని నా రక్షకునిగా నన్ను నడిపించయ్యా, నా పేరు జీవ గ్రంథంలో లిఖింపచేయ్యా. నేను కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దయచేయ్యా. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా. ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.